మొత్తానికి తెలంగాణ హైదరాబాద్ మెట్రో స్కామ్ డీజీపీ జితేందర్ గారు నిజంగా పోలీసులకే హెడ్ తెలంగాణకి. ఆయన ఆధ్వర్యంలో మిగిలిన 7 ఐఏఎస్ ఆఫీసర్లతో 300 కోట్లకు పైగా దోచేశారు. దీనికి అర్జెంటుగా సిబిఐ ఎంక్వైరీ. నేను మీ వెంకటేష్, వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక ప్రముఖ యూట్యూబర్ గత దాదాపుగా 2-3 నెలలుగా ఒక బెట్టింగ్ యాప్ పైన, బెట్టింగ్ భూతం పైన నిజంగా ఒక లాంటి యుద్ధం చేస్తున్న నా అన్వేషణ మీకు అందరికీ తెలిసిన విషయమే. నా అన్వేషణ తన యూట్యూబ్ చరిత్రలో నిజంగా ఒక మైలురాయిని దాటుకుంటూ పోతా ఉన్నాడు. ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ గురించి మీకు అందరికీ పరిచయం అక్కర్లేని పేరు అది. ఎందుకంటే చాలా దేశాలు, చాలా ఖండాలు తిరుగుకుంటూ నిజంగా దేశంలోని ప్రతి ఒక్క అందాన్ని మీకు చూపించుకుంటూ ప్రతి ఒక్క అంశం పైన నిజంగా పూసగుచ్చినట్టు వివరించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే నా అన్వేషణ గత కొన్ని రోజులుగా, దాదాపుగా 2-3 నెలలుగా బెట్టింగ్ యాప్స్ పైన నిజంగా ప్రాణాలు పోతున్నాయి. పేద ప్రజలు ప్రాణం కోల్పోతున్నారు. లక్షల బెట్టింగ్ యాప్ల పైన, అంటే ఇట్లా లాస్ అవుతున్నారు. బెట్టింగ్ యాప్లో ఆడిన వాళ్ళు లాస్ అవుతున్నారు. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి లక్షలు దండుకుంటా ఉన్నారు, కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారు. నిజంగా బెట్టింగ్ యాప్స్ అనేది బ్యాన్ చేయాలని నిజంగా చాలా పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తున్నాడు. తనపైన ఈరోజు హైదరాబాద్లో ఒక కేసు నమోదైంది. అంటే దేని గురించి కేసు నమోదు చేశారు, నిజంగా ఎందుకు అసలు కేసు నమోదు చేయాల్సిన అవసరం ఏముంది, నిజంగా ఆ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నా అన్వేషణ ఏం మాట్లాడిండు, ఈ బెట్టింగ్ యాప్స్ పైన నిజంగా ఏం మాట్లాడినా, ఆయన చేయాలని పని ఏం చేసిండు, నిజంగా దాని గురించి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చివరి దాకా వీడియో చూడండి. దయచేసి మీ సపోర్ట్ ఎవరికి అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు దాదాపు ఒక 60-70% మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అసలు వాస్తవాల్లోకి వెళ్దాం. అయితే ఇక్కడ ప్రపంచ యాత్రికుడు గుర్తింపు పొందిన నా అన్వేషణ అనే యూట్యూబర్ సిరీస్తో అనేక మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి ప్రపంచ దేశాలని చుట్టెత్తగా ఎంజాయ్ చేస్తూ ఆ వీడియోలను యూట్యూబ్ అప్లోడ్ చేస్తూ పాపులారిటీతో పాటు డబ్బును సంపాదిస్తున్నాడు. ఫేమస్ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను పేర్లను బయట పెట్టండి. ఫేమస్ యూట్యూబ్ లోకల్ బాయ్ నాని మొదలు మొన్నటి నటుడు ఆలీ వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారంటూ ఆధారాలతో సహా వీడియో రిలీజ్ చేశాడు. గ్లోబల్ టూరిస్ట్ అదే సమయంలో కొందరు సెలబ్రిటీలపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. అన్వేషణ ఇప్పుడిదే కారణంతో మరోసారి చిక్కులో పడ్డాడు. ప్రపంచ యాత్రికుడు తెలంగాణ డీజీపీతో పాటు పలువురు ప్రముఖులపై తప్పుడు వ్యాఖ్యలు చేశాడంటూ అతడిపై కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్లో ప్రచారం పేరుతో తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దానా కిషోర్, వికాస్ రాజ్ తదితరులు 300 కోట్ల కొట్టేశారంటూ వీడియో రిలీజ్ చేశాడు అన్వేష్. అయితే అది అవాస్తవ తప్పుడు సమాచారం అంటూ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. అయితే విషయం ఏంటంటే చాలా రోజుల నుంచి ఆయన అసలు యూట్యూబ్ అంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్ రెవెన్యూ చాలా బతకడం కష్టం. కానీ ఈ వ్లాగ్ ఛానల్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఎక్స్ట్రా డబ్బుల కోసం ఆశపడి చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ యూట్యూబ్ అంటే నిజంగా 1,00,000 సబ్స్క్రైబర్స్ కాగానే ఒక్కొక్కరు ఇన్ఫ్లుయెన్సర్లు మనకు ఏవైతే ఇప్పుడు కంపెనీలు ఏవైతే ఉంటాయో ఈ బెట్టింగ్ యాప్స్ కంపెనీలు, అవి ప్రైవేట్, ఇవి గవర్నమెంట్ ఆమోదితం కాదు. గవర్నమెంట్ ఇవి అన్నిటిని నిషేధించింది. అసలు వాస్తవం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా నిషేధించింది. అయితే విషయం ఏంటంటే వీళ్ళు ఎక్స్ట్రా డబ్బుల కోసం నిజంగా వీళ్ళను గేమ్స్ ఆడమని చాలామంది, ఒక్కరు ఇద్దరు సొక్కపూసలు ఎవ్వరు లేరు. చాలామంది యూట్యూబర్లు యూట్యూబ్ రెవెన్యూతో చాలా బతకడం కష్టం. సరే వేలలో లక్షల్లో వెళ్ళినా కానీ పెద్దగా రెవెన్యూ ఏం రాకపోవచ్చు. మేబీ ఒక 1 మిలియన్కు అంత నాకు తెలిసి ఒక 25,000 అట్లా రావచ్చు. ఒక 1 మిలియన్ వ్యూస్ వస్తే ఒక 25,000 అట్లా రావచ్చు. మేబీ కొంచెం ఎక్కువ తక్కువ అటు ఇటు ఉండొచ్చు. కానీ పెద్దగా లక్షలలో సంపాదించేది అనేది ఏముండదు. రావచ్చు. ఎటువంటి వాళ్ళకి వస్తాయంటే మేబీ ఒక వీడియో పెడితే ఒక 1 డేలో 7 డేస్, ఇప్పుడు 1 మిలియన్ ఇట్లా మిలియన్స్లలో పోయే వాళ్ళకు చాలామందికి వస్తూ ఉంటాయి. 100K 200K ఇట్లా పోయే వాళ్ళకు చాలామందికి వస్తూ ఉంటాయి. కానీ చిన్న యూట్యూబర్స్ కూడా 30K 20K ఇట్లా పోయే వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసుకుంటా అనేక డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇది పెద్ద స్కామ్ అని దాదాపుగా 2 నెలల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాడు. 2-3 నెలల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాడు. ఈ పోరాటంలో దాదాపు సినీ నటులు, సెలబ్రిటీస్ చాలామంది కూడా యూట్యూబ్లో ఎవరైతే ఉన్నారో ఇంకా ఈ వ్లాగర్స్ చాలామంది పైన నిజంగా కేసులు నమోదైనాయి. అసలు ఒక భయాందోళన, ఒక యుద్ధ వాతావరణం నెలకొంది తెలంగాణలో కాదు, తెలుగు రాష్ట్రాలలో. ఎందుకంటే చాలామంది ప్రముఖులు కూడా ఉన్నారు. ఇలా చాలామంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకుంటా ప్రాణాలు పోతున్నాయి. ఈ సీరియస్ యాక్షన్ అసలు వాస్తవానికి ఇక్కడ కేసు ఎక్కడ నమోదైందంటే, సరే అంత బాగానే ఉంది. దీనిపైన సజ్జనార్ కూడా స్పందించిండు. సజ్జనార్ కూడా లైవ్లో తీసుకున్నాడు. సజ్జనార్ కూడా మాట్లాడిండు. ఈ అంశం పైన మేము నిజంగా మేము అప్రిషియేట్ చేస్తున్నామని మాట్లాడిండు. అయితే కాకపోతే హైదరాబాద్
హైదరాబాద్ మెట్రోకు సంబంధించి మెట్రో బయట మెట్రో రైలు కూడా నిజంగా బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ ఆడండి అని ఒక పోస్టరు వేసుకొని తిప్పుతా ఉన్నట్టు దీనికి నిజంగా ఈ ప్రమోట్ చేయడానికి 300 కోట్ల రూపాయలు దాకా ఈ దండుకున్నారని కొందరు పేర్లు చెప్పిండు. ఇలా మనం చూసుకున్నాం కదా, ఇలా కొందరు పేర్లు చెప్పిండు. ఎవరెవరి పేర్లు అంటే ఇగో మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దాన కిషోర్, వికాస్ రాజ్ తదితరులు 300 కోట్ల రూపాయలు కొట్టేశారంటూ ఇగో ఇక్కడ వచ్చింది చిక్కు. అయితే ఇలా పెద్ద వీడియో చేసేటప్పుడు నేను పెద్ద వాళ్ళు ఉన్నారు. డీజీపీ కూడా పేరు చెప్పిండు. తెలంగాణ డీజీపీతో పాటు పలువురు అసలు మొత్తం ఏదంటే ఇది శాంతి భద్రత వ్యవస్థను గురించి, లా అండ్ ఆర్డర్ వ్యవస్థను గురించి డీజీపీ అంటే లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గరనే ఉంటుంది, ఆయన కూడా ఉన్నాడని కీలకంగా చెప్పేసరికి ఇక్కడ మోసం అయిపోయింది. నిజంగా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. మరి ఏం మాట్లాడిండు అక్కడ, ఆయన నిజంగా మాట్లాడిన వీడియో ఏంటిది? అందరికీ తెలంగాణ హైదరాబాద్ మెట్రో స్కామ్ డీజీపీ జితేందర్ గారు నిజంగా పోలీసులకే హెడ్ తెలంగాణకి. ఆయన ఆధ్వర్యంలో మిగిలిన 7 ఐఏఎస్ ఆఫీసర్లతో 300 కోట్లకు పైగా దోచేశారు. దీనికి అర్జెంటుగా సిబిఐ ఎంక్వైరీ పడాలంతే. ఎందుకంటే ఇక సీఎంలు అవన్నీ లెక్కలేదు, సిబిఐ రావాలి. ఆధారాలతో సహా చూపిస్తాను. ఇప్పుడు మీకు 50,000 కోట్ల స్కామ్ని మీకు వివరిస్తాను. 50,000 రూపాయలు కాదు, 50,000 కోట్లు జస్ట్ ఈ వారంలోనే తీసుకెళ్ళిపోయారు. ఆధారాలతో సహా చూపిస్తాను, ఒక్కసారి చూడండి. న్యూస్ ఛానళ్ళు దీని మీద మాట్లాడాలి, ఇలాంటి విషయాల మీద. 50,000 కోట్లు, 50,000 రూపాయలు కాదు, మన మొత్తం దేశం సగం బడ్జెట్. రండి, ఫస్ట్ హైదరాబాద్ మెట్రో స్కాము ప్రమోట్ చేసింది అంటే 300 కోట్లు లంచం తీసుకొని వీళ్ళు ప్రమోట్ చేసింది ఒకసారి చూడండి. ఫస్ట్ యాప్ పేరు వచ్చేసి ఫెయిర్ ప్లే, రెండో యాప్ పేరు వచ్చేసి 1x బెట్, మూడో యాప్ వచ్చేసి 777 జాకు. ఫస్ట్ పుట్టింది కైప్రస్ అనే కంట్రీలో, సైప్రస్ కంట్రీ ఎక్కడో ఉంది, అది ఎవరికీ తెలీదు. రెండో ఇది కొరసావో అనే కంట్రీలో పుట్టింది. ఇది ఎక్కడ పుట్టిందో తెలియదు, గూగుల్ ఇన్ఫర్మేషన్ కూడా అంటే అమ్మ అబ్బకి పుట్టింది. సో ఈ 3 ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ బెట్టింగ్ రైల్వే మీద ప్రమోట్ చేశారు. సార్ నాకు నేను అడుగుతున్నాను సార్, ఇప్పుడు మీకు ఆధారాలతో సహా చూపిస్తాను, ఒకసారి జాగ్రత్తగా. అంటే ఐఏఎస్లకి ఐపీఎస్లకి తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది, అందుకని నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఈ ఫెయిర్ ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇది సైప్రస్ కంట్రీలో పుట్టింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మెట్రోలోనే మీరు మెట్రో యాడ్ చూసుకుంటే ఆడండి గెలవండి అని పెద్ద సెలబ్రిటీలతో పాటు ఏది మెట్రో బయట ఇది ఉంటుంది, మెట్రో లోపల ఇది ఉంటుంది, మెట్రో బోర్డు మీద ఇది ఉంటుంది. చూసిన వాళ్ళందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల నుంచి ప్రమోట్ చేస్తున్నారు. అమీర్పేట, దిల్సుఖ్ నగర్ స్టూడెంట్స్ అందరూ ముందు కాలేజీలకు వెళ్ళే ముందు వాడుకొని వెళ్ళాలన్నమాట. ఆరోగ్యానికి మంచిది, శక్తికి తృప్తికి నిర్వచనం ఈ 3 బెట్టింగ్ యాప్లు. రైట్, ఇది నిజంగా ఒక 3 బెట్టింగ్ యాప్స్ను 300 కోట్ల రూపాయలు పక్కకు దారి మళ్లించి నిజంగా వీళ్ళు దాన్ని ప్రమోట్ చేసే విధంగా ఏది మెట్రో స్టేషన్ బయట, మెట్రో లోపల, మెట్రో పిల్లర్స్కు ఇది ఈ యూట్యూబ్ ఇవి మెట్రో అంటే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం కోసం 300 కోట్ల రూపాయలు వీళ్ళు తీసుకున్నారని ఆరోపణ చేస్తూ ఉన్నారు. నిజంగా దీనికి ఆధారాలతో సహా ఈ వీడియో చేసినట్టుగా మనకు కనబడతా ఉన్నది. 300 కోట్ల రూపాయలు అంటే 50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ ఇది. 50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ అని అతను వివరిస్తూ ఉన్నాడు. 300 కోట్ల రూపాయలంటే ఎవరు అడిగినా లోపల తీసుకపోయి ఫస్ట్ లోపల ఇస్తారు. 300 కోట్ల రూపాయలంటే ఆషామాషే విషయం ఏం కాదు. 100 రూపాయలు కాదు, 2,000 కాదు, లేకపోతే 1,00,000 రూపాయలు కాదు, 300 కోట్ల రూపాయలు. దీన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు వీళ్ళు తీసుకొని పక్కకు జరిగారు. నిజంగా 300 కోట్ల రూపాయల బెట్టింగ్ యాప్స్కు సంబంధించి దీన్ని ప్రమోట్ చేస్తున్నారని దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసిండు. దాదాపుగా ఈ వీడియో చేసిండు. ఈ వీడియో చేసిన తర్వాతనే ఈ ముప్పు వచ్చింది. నిజంగా తెలంగాణ డీజీపీ గారు మరి నిజంగా ఇందులో శాంతికుమార్, ఐఏఎస్ శాంతికుమార్ కానీ ఇంకా వీళ్ళ పేర్లు చెప్తున్నారు కదా, మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి, వీళ్ళు శాంతికుమార్ గారు, దానకిషోర్ గారు, వికాస్ రాజ్ గారు తదితరులు 300 కోట్ల రూపాయలు కొట్టేశారంటూ ఈ వీడియో క్లియర్గా ఆధారాలతో సహా బయటపెట్టిండు. మరి నిజంగా దీనిపైన మరి మీరేమంటారు? నిజంగా అసలు వాస్తవానికి చెప్పాలంటే మెట్రో దగ్గర బెట్టింగ్ యాప్సే ప్రభుత్వాలు నిషేధిస్తున్నప్పుడు ఈ మెట్రోల పైన, మెట్రో అవతల పైన ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఎట్లా వస్తున్నాయి? అంటే మీకు తెలియకుండా వస్తున్నాయా? మీ పర్మిషన్ లేకుండా మెట్రోకు సంబంధించి దాని మీద బెట్టింగ్ యాప్లో ప్రమోషన్స్ ఎట్లా చేస్తారు? ఎట్లా పాసిబుల్ అవుతుంది? దీని వెనుక పెద్ద కుంభకోణం ఉన్నది. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. నిజంగా మరి ఇందులో అసలు ఈ మెట్రో అంశం విషయంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంలో నిజంగా నా అన్వేషణ చేసిన ఇప్పుడు ఆయన చేసిన వీడియో తప్ప, లేకపోతే వీళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం, ప్రజల ప్రాణాలు తీయడం, నిజంగా యువకుల ప్రాణాలు తీయడం,
మెట్రో ఎవరు ఎక్కుతారో ఎక్కువ యువకులు ఎక్కుతారు కదా. ఈ బెట్టింగ్ యాప్ అనేది మరి నిజంగా ఈ మెట్రో పైన ఎట్లా వస్తున్నది? దాదాపుగా 5 సంవత్సరాల నుంచి నడుస్తున్నదట. మరి 5 సంవత్సరాల నుంచి చేస్తున్నప్పుడు మరి ఏ విధంగా 300 కోట్ల రూపాయలు, ఈ కోట్ల రూపాయలు దండుకోకపోతే ఏ విధంగా వస్తున్నాయి? దయచేసి మిత్రులారా, దీని మీద నిజంగానే సిబిఐ ఎంక్వైరీ జరగాలి. తప్పు సరే, నా అన్వేషణ తప్పుడు ఆరోపణలు చేస్తే నా అన్వేషణ కూడా శిక్ష తీసుకోవాలి. నా అన్వేషణ పైన కూడా ఒకవేళ నిజంగానే తప్పుడు ఆరోపణలు చేస్తే ఆయన కూడా శిక్ష అర్హుడే. కానీ ఒకవేళ 300 కోట్ల రూపాయలు తీసుకొని నిజంగా దీన్ని బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం ద్వారా నిజంగానే ఒకవేళ బెట్టింగ్ యాప్స్ 50,000 కోట్ల రూపాయల డీల్కు సంబంధించిన అయితే నిజంగానే 300 కోట్ల రూపాయలకి ఇట్లా ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగినట్టుంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. 100% ఈ ద్రోహులు ఎవరైతే ఉంటారో, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి డబ్బులు తీసుకొని బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళను కఠినంగా శిక్షించాలి. మరి మీ మద్దతు ఎవరికని దయచేసి మిత్రులారా వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ మద్దతు ఎవరికనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ వెంకటేష్, టీఎంఆర్ న్యూస్, పేద ప్రజల గొంతుక.